మరో బ్రేకింగ్ అంతుంది మనకి. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక దగ్గర తల్లి కూతుళ్లు పోటీ, ఓ దగ్గర ఎస్ఐ పోస్ట్ కు రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగాడు. ఇలా చాలానే వెరైటీ సీన్స్ జరిగాయి. ఓ మహిళ సర్పంచ్ గా పోటీ చేసేందుకు ఏకంగా అమెరికా నుంచి వచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం లట్టుపల్లికి చెందిన నందిని కొన్నేళ్ల క్రితం తన కూతురు కొడుకు దగ్గరికి అమెరికా వెళ్లింది. అయితే కుటుంబ సభ్యులు గ్రామస్తుల ప్రోత్సాహంతో సర్పంచ్ బరిలోకి దిగుతుంది. ఆమె గెలుపు కోసం గ్రామస్తులు బలంగా ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వేషన్లు ఓసీకి లేడీకి అయినాయి కాబట్టి నామినేషన్ వేయడానికని ఊరికి వచ్చాను. దాదాపుగా ఎన్నో ఏళ్ళయింది, 40-50 ఏళ్లు కావచ్చు. అసలు లేడీ జర్నల్ లేక ఈసారి గెలుద్దాము, ఊరిని బాగు చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాము. ఊర్లో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవీ లేకుండా చేయాలని నా ఆశ. ఊరిని డెవలప్ చేయాలని నా కోరిక. అలాగే ఇందిరమ్మ ఇల్లు కూడా 1% వచ్చినాయి విడుదలైనవి, ఇంకా ఉన్నాయి. కాబట్టి ఊర్లో అందరికీ సాయం చేసి 100% సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే అడిగేశాను. అలాగే గ్రామంలో ఉన్న ప్రజలందరూ సహకరించి నన్ను గెలిపిస్తే ఇవన్నీ నేను సక్సెస్ చేయాలని నా